మండల్ ప్రెసిడెంట్స్ అండ్ మున్సిపల్ చైర్పర్సన్స్ అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలపైన రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కావచ్చు, పిఎంజిఎస్వై కావచ్చు, వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ గురించి కావచ్చు, హౌసింగ్ స్కీమ్స్ గురించి కావచ్చు, ఈ పథకాలపైన మరి ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడైనా లోటుపాట్లుంటే ప్రజాప్రతినిధులు మరి అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిని సవరించే విధంగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో కొన్ని ప్రాజెక్ట్స్ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తిగా ఆపేయడం జరిగింది. ఉదాహరణకు ఎన్నికల ముందే కడప కార్పొరేషన్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ సప్లైకి సంబంధించిన టెండర్స్ పిలవడం జరిగింది. టెండర్స్ పూర్తిగా కంక్లూడ్ చేశారు, అగ్రిమెంట్స్ కూడా అయినాయి. కానీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 7-8 మాసాలుగా వస్తూ ఉంది. ఎందుకు ఇంకా అమృత్ స్కీమ్లో భాగంగా ఆ పనులు మంజూరైనాయి, ఎందుకు ఆ పనులు ఇంకా మొదలు అవ్వట్లేదని చెప్పి అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. మరి సత్వరమే ఆ పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం ద్వారా గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.